నమస్కారం. నేను బోడ పూలు నా పేరు. నాకున్నది 2 ఎకరాల భూమి చెలక ఉండదండి. 40 ఎకరాలు పొలం కౌలు చేస్తున్నాను. నాకు ఒక ట్రాక్టర్ ఉంది. అంటే రైతు పరంగా చేసుకుంటానికి ఒక ట్రాక్టర్ ఉంది నాకు. అయితే లేబర్ని ఇట్లా తీసుకొచ్చా పని చేయించుకుంటా. అందులో ఇప్పుడు ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ఇస్తారని ప్రకటించిన కాడి నుంచి సన్నధాన్యం పెట్టడం జరిగింది మాకు. లేకపోతే రకరకాల ధాన్యాలు పెట్టుకుని రకరకాల ఆలోచనలు దొడ్డి కొంత పెట్టుకునేది, సన్నలు కొన్ని పెట్టుకునేది. మొత్తం ఇప్పుడు సన్నధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామంటే 40 ఎకరాలు సన్నధాన్యం పెట్టి పండించడం జరిగింది. అది జరిగితే అది కూడా రైతు వరంగా చూస్తే దిగుబడి కూడా తగ్గింది. వచ్చేవాటికి కూడా బోనస్ ఏమైనా నిడతాయనే ఆలోచనతో బోనస్ వచ్చే ఆలోచనతో పెడితే కూడా ఇంతవరకు రూపాయి పడలేదండి. ఇప్పుడు 2 నెలల రూపాయలు 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి 1 రూపాయి అనేది మాకు ప్రభుత్వం ప్రకటించిన బాపతి 2,330 రూపాయల వరకే పడ్డాయండి. బోనస్ అనే బాపతి 1 రూపాయి పడలేదండి ఇంతవరకు. అసలు దిగుబడులు తగ్గినాయి, ఖర్చులు పెరిగినాయి. ఇవ్వని పెరిగి చేద్దామన్నా రూపాయి కలిసి వచ్చే రోజులు లేవు. ఒక దిగుబడులు కూడా తగ్గినాయి. ఎకరానికి 15-20 బస్తాలు 25 బస్తాలే 25 బస్తాలు అయినాయి అంటే మహా గొప్ప ఆ రేంజ్లు ఉన్నాయండి. ఖర్చులు ఏది చేసినా ఖర్చులు. ఇప్పుడు మీరు ప్రైవేట్ పెట్టారా, ఐకేపీ వాళ్ళు పెట్టారా, సొసైటీ వాళ్ళు పెట్టారండి? సొసైటీ వాళ్ళు పెట్టామండి. ఏమంటున్నారండి మరి వాళ్ళు? అయితే పడుస్తాయి, అవి కూడా పై నుంచి వస్తాయి. అగ్రికల్చర్ వాళ్ళు కొడితే అవి వస్తాయి అంటారండి. ఇప్పుడు 2 నెలలు అవుతుంది నాకు నేను పెట్టబట్టి. అంతవరకు రూపాయి పడలేదు. ఈ వ్యవసాయ శాఖలను సంప్రదిస్తే వాళ్ళు ఏమైనా ఏవో గారు ఏమంటున్నారండి? మేము కొట్టామండి, కొడతాయండి పడతాయని అంటున్నారు కానీ తప్ప దాని మీద రెస్పాన్స్ ఏది చెప్తలేరు. పడతాయి అంతే చెప్తున్నారు. ఈ టైం పడతాయని చెప్పారు లేదా? ఏ గ్యారెంటీ చెప్తలేరు. పడతాయి అంతేగాని పలానా రోజు పడతాయా ఇలా అంటే రేపు కూలి మనిషిని తీసుకొస్తే ఇవాళ లేవు అవి రేపు ఇస్తామంటే పక్క రేపు ఇవ్వాల్సిందే. 40 ఎకరాలకు మీకు ధాన్యం ఎంత పండిందండి? ఎకరానికి 20 బస్తాల కాడికి వచ్చిందండి.